దానియేలు గ్రంథాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో నెబుకద్నెజరు తనకు జరిగిన దేవుని శిక్ష విషయమై సాక్ష్యమిస్తూ ఉన్నాడు. నెబుకద్నెజరు, దానియేలు అన్నానా, క్షమించండి, నెబుకద్నెజరు బబులోను రాజు దేవుని మీద అతిశయపడ్డాడు, గర్వించాడు. బబులోను దేశము ఒక మహత్తరమైన పట్టణం. అది ఆ పట్టణంలో బబులోను రాజు తన భార్యను ప్రేమించి వేలాడే ఉద్యానవనాన్ని నిర్మించాడు. హ్యాంగింగ్ గార్డెన్ అంటాడు దాన్ని. ప్రపంచ వింతలలో ఒక వింత హ్యాంగింగ్ గార్డెన్, వేలాడే ఉద్యానవనము. ఆ భవనం యొక్క స్తంభాలు వేలాడుతూ ఉంటాయి, గాల్లో నిలబడి ఉంటాయి, అయినా భవనం నిలబడి ఉంటుంది పైన, భవనం పడిపోదు. అలాంటి అద్భుతమైన పట్టణాన్ని, అలాంటి అద్భుతమైన ఒక కట్టడాన్ని తన దేశంలో తన భార్య కొరకు నిర్మించిన వాడు బబులోను రాజు నెబుకద్నెజరు. తన రాజ్యము, ఘనత, మహిమ ఇదంతా చూసుకుని ఏం చేశాడంటే గర్వించాడు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం. 4వ అధ్యాయము ప్రత్యేకించి 29వ వచనం నుండి మనం చదువుతాం. 30వ వచనంలో, డైరెక్ట్గా 30వ వచనంలో, రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరుగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాడు. అది గర్వం. తనకు కలిగిన ఆ రాజ్యాధికారాన్ని, రాజ్యాన్ని చూచి గర్వించాడు బబులోను రాజు. అతని గర్వాన్ని అణచడానికి దేవుడు ఏం చేశాడంటే అతని మనసులో ఒక కళను పెట్టాడు. రాజు యొక్క మనసులో ఒక కళను పెట్టాడు దేవుడు. ఏంట కళ అంటే ఒక బ్రహ్మాండమైన చెట్టు, వృక్షం, బ్రహ్మాండమైన వృక్షం. ఆ వృక్షం మీద సమస్త పక్షులు నివాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. సమస్తమైన పక్షులు నివాసం ఉన్నాయి. ఆ చెట్టు నీడలో జంతువులు కూడా నివసిస్తూ ఉన్నాయి. దర్శనంలో చూస్తున్నాడు బబులోను రాజు. చూస్తూ ఉంటే జాగారుడు కూడా అగు ఒక దేవదూత వచ్చి ఆ చెట్టుని మొదలుకు కొట్టేశాడు, మొదలుకి నరికేశాడు అన్నమాట. కేవలము మొదలు మాత్రమే మిగిలిపోయింది. చెట్టు మొత్తం కింద పడేశాడు, కొట్టేశాడు. ఆ కళ ఏంటా అని ఆలోచన చేస్తున్నాడు. మనోదుఖం కలిగి ఉన్నాడు రాజు నెబుకద్నెజరు. ఆ కళభావం చెప్పేవాడు ఎవడున్నాడు? దానియేలే. కాబట్టి దానియేలుని రాజు పిలిపించి, దానియేలు దేవుని జ్ఞానం కలిగిన వ్యక్తి దానియేలు. కాబట్టి దానియేలుని పిలిచి, ఇదిగో నేను ఇలా కలగన్నాను అన్నాడు.
దానియేలు 1 గంట పాటు నిశ్శబ్దమైపోయాడు. రాజు చెప్పిన ఈ కల విని 1 గంట ఏం మాట్లాడాల, 1 గంట సేపు ఏం మాట్లాడుకోకుండా మౌనంగానే ఉండిపోయాడు. రాజు అడిగాడు, దానియేలు ఏం నీ నిశ్శబ్దానికి కారణం ఏంటి అని అడిగాడు. రాజా, ఈ కళ యొక్క భావము నీ శత్రువులకు వచ్చింటే బాగుండేది రాజా అన్నాడు. ఇది నీకు రాకూడదు, ఎవరికి రావాలా? నీ శత్రువులకు వచ్చింటే బాగుండేది అన్నాడు. ఏంటి? ఏమి లేదు, మీరు కలలో చూసిన ఆ మహావృక్షం ఉందే, ఆ వృక్షము మీరే రాజా అన్నాడు. మీ అధికారం కింద సమస్త రాష్ట్రాలు, సమస్త దేశాలు, సమస్త ప్రజలు, ఆయా భాషలు మాట్లాడే వారందరూ మీ పరిపాలన కింద ఉన్నారు. దేవుడు ఆ చెట్టును నరికించేశాడు. అలాగున నీవు కూడా నీ అధికారాన్ని కోల్పోయి అడవిలోకి వెళ్ళిపోతావు. అడవిలో జంతువుల వలె జీవితాన్ని కొనసాగిస్తావు. నువ్వు జంతువులు గడ్డి తిన్నట్టుగా నువ్వు గడ్డి తింటావు రాజా అన్నాడు. రైట్, నేను గడ్డి తింటానేంట్రా, ఏం కల ఇది, నువ్వు చెప్పే భావం ఏంటి అని కోప్పడలే నెబుకద్నెజరు. అబ్బే, అలాంటి వాడు కాదు. అవునా, సరే నువ్వు భావం చెప్పావు కాబట్టి నీకు బహుమానాలు ఇస్తానని బహుమానాలు ఇచ్చేసి పంపించేసాడు. కాలం గడిచింది. దేవుడు నిర్ణయించిన పరిస్థితులు దగ్గరకు వస్తూ ఉన్నాయి. అప్పుడు నెబుకద్నెజరు తన మనసులో ఆలోచన చేసుకున్నాడు. ఏమని? ఈ రాజ్యము, ఈ మహిమ నేను సంపాదించింది కాదా, ఈ ఘనత నాది కాదా అనుకున్నాడు. అనుకున్న వెంటనే దేవుడు పైనుంచి తనకు చూపించిన ఆ కళను ఆరంభించాడు. ఇప్పుడు జనులు నెబుకద్నెజరుని తమ యొద్ద నుండి తరిమారు అడవిలోకి. అతని జుట్టు డేగకు రెక్కలు ఎలాగైతే ఉంటాయి కోపుగా, అలాగే అతని జుట్టు పక్షిరాజు జుట్టు వలె మారిపోయింది, రెక్కల వలె మారిపోయింది. గోళ్ళు, జంతువు గోళ్ళు. మనిషి చూడడానికి మనిషిలాగా ఉన్నాడు కానీ జంతువు లక్షణాలు వచ్చేసాయి. అడవిలోకి తరిమేశాడు రాజుని. కొద్ది కాలం అడవిలోనే గడిపాడు. దేవుడు కనికరించి అతని గర్వాన్ని అణిచి మరలా మానవ రూపము అనుగ్రహించినప్పుడు మనుషుడిగా జనాల మధ్యలోకి వచ్చి రాజ్య పరిపాలన చేసిన వాడు నెబుకద్నెజరు. అట్టి శిక్ష అనుభవించిన తర్వాత దేవుని గూర్చి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. ఏంటి సందేశం అంటే, మానవ రాజ్యములన్నిటిపైన అధికారి దేవుడు. సింహాసనం మీద కూర్చున్న అధికారులు కాదు గొప్పవాళ్ళు, ఆ అధికారాన్ని దయచేసి దేవుడు గొప్పవాడు అని నేను నా అనుభవంలో నేర్చుకున్న పాఠమిది. మానవులారా, నేను నా అనుభవంలో నేర్చుకున్న పాఠాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను, సాక్ష్యం ఇస్తున్నాను అని దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో నెబుకద్నెజరు యొక్క సాక్ష్యం. అది 4వ అధ్యాయం. చదువుతాం ప్రారంభం నుంచి. రాజుకు నెబుకద్నెజరు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి అందరికీ ఇలాగూ చదివించను. అదిగో అందరికీ, దేశంలో ఉన్న వాళ్ళందరికీ మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. మహోన్నతుడకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములని సూచక్రియల్ని మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగింది. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం,
ఆయన ఆధిపత్యము తరతరములు నిల్చును. నెబుకద్నెజరును నేను నా ఎంట విశ్రాంతియు నా నగరనందు క్షేమం కలిగి ఉండినప్పుడు ఒక కలగంటిని ఆ భయం కలగజేసాను. ఆ పడక మీద పరుండి ఉండగా నా మనసున పుట్టిన తలంపులు నన్ను కలతపరిచెను. కావున ఆ స్వప్నభావం తెలియజేయుటకై బబులోను జ్ఞానులందరినీ నా యుద్ధకు పిలిపించి తిని ఆజ్ఞ నేను ఇచ్చి తిని శకునగాండ్రును గాడి విద్య గలవారును కల్దీయులను జ్యోతిష్కులను నా సన్నిధికి రాగా నేను కన్న కలను వారితో చెప్పి తిని గాని ఎవడు చెప్పలేకపోయాడు. కాగా కడపట బెల్తెషాజరు అన్న నా దేవత పేరు కలిగిన దానియేలును ఆ పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు ఉండెను. నా కల చెప్పి తిని ఎట్లంటే బెల్తెషాజరు ఉన్నదని ఏ మర్మము నిన్ను కలతపరచదని నేను ఎరుగుదును గనుక నాకు తెలియజెప్పుము. మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనిపించింది. వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను. పై కొమ్మలు ఆకాశాన్ని అంటున్నది అయింది. భూతలమంత విశాలము. దాని ఆకులు సొగసుగాను విస్తారముగాను ఉండెను. జీవకోట్లకు చాలినంత ఆహారం ఉంది దాంట్లో. అడవి జంతువులు దాని నీడను పండుకుంటున్నాయి. ఆకాశ పక్షులు కొమ్మల్లో కూర్చుంటున్నాయి. సకల మనుషులకు చాలంత ఆహారము దాని అందను పండుకొని ఉండేను. దర్శనం చూచుతూ ఉండగా జాగారకుడు ఒక మనుషుడు పరిశుద్ధుడు క్షమించండి ఆకాశం నుండి దిగొచ్చి బిగ్గరగా ఒక ప్రకటన జారీ చేశాడు. ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసేయండి, దాని పండ్లను పారేయండి, పశువులను దాని నీళ్ళలో నుండి తోలివేయండి, పక్షులను దాని కొమ్మల్లో నుండి ఎగరగొట్టండి. అయితే అది మొద్దు ఇంకే చెట్టు కొట్టేశారు. చెట్టు కొట్టేసి ఏముంది, మొద్దు మిగిలింది. మొదలు ఆ మొద్దు మంచుకు తడిచి పశువు వలె పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడితో కలిసిన కట్టుతో కట్టించి అది మోసకోకుండా భూమిలో విడిచిపెట్టండి. ఎన్ని కాలాలు? 7 కాలాలు. 7 కాలాలు అంటే 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు గడిచే వరకు మానవ మనస్సుకు బదులుగా పశువు మనస్సు వానికి వచ్చును. ఈ ఆజ్ఞ దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును, సంభవించును. మహోన్నతులకు దేవుడు ఆ మాట నిర్ణయం చేసుకోండి. ఆ అధ్యాయానికి ప్రాముఖ్యమైన మాట అది. మానవ రాజ్యములన్నిటిపైన దేవుడు అధికారి అయి ఉన్నాడు అని తాను ఎవరికి నిశ్చయించునో వారికి అనుగ్రహించునని ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుతున్నాడని మనుషులందరూ తెలుసుకోవాలి. ఇలాగ జరిగింది. ఎందుకు జరిగింది ఇలాగ అంటే మనుషులందరూ తెలుసుకోవాలా. మానవ రాజ్యములన్నిటిపైన దేవుడు అధికారి. ఆయన ఎవరికి అధికారం ఇవ్వదలుచుకుంటాడో వారికి అధికారం వహిస్తాడు. ఆయనకి ఇష్టం లేకపోతే ఏడు. కాబట్టి మానవ రాజ్యాలన్నీ దేవుని స్వాధీనంలో ఉన్నాయి, దేవుని హస్తగతంలో ఉన్నాయి అనేది మనుషులు తెలుసుకోవాలా. ప్రత్యేకించి ఇప్పుడు ప్రత్యేకంగా నెబుకద్నెజరు తెలుసుకోవాలా.
అని చెప్పాడు. చెబితే దానియేలు వచ్చి దాని భావం వివరిస్తాడు. బెల్తెషాజరు నెబుకద్నెజరు నాకు కలిగిన దర్శనమును ఇదే, నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావం నాకు చెప్పనేరడు. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మలో ఉన్నది గనుక నీవే దాన్ని చెప్ప సమర్థుడు వంటిని. అంతే బెల్తెషాజరు దానియేలు ఎంతసేపు? 1 గంట సేపు ఏం మాట్లాడలా దానియేలు. అంతమంది రాజుతో పాటు మంత్రులు, శకునగాండ్రులు అందరూ కూర్చున్నారు. అంతసేపు గంట సేపు ఏం మాట్లాడలే దానియేలు. విస్మయముడు ఉంది, మనసునందు కలవరపడగా రాజు బెల్తెషాజరు దాని భావం వలన గాని నీవు కలవరపడద్దు అనేను. అంత బెల్తెషాజరు అదిగో నా ఏలినవాడ ప్రభువా అని అర్థం. ఏలినవాడ అంటే ఈ దర్శనము ఫలము తమరిని ద్వేషించు వారికి కలుగును గాక, శత్రువునికి చెందును గాక. తాము చూచిన చెట్టు వృద్ధి నుండి బ్రహ్మాండమైన దాయను, ఆకాశమునంటున్నంత ఎత్తుగాను విశాలంగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను ఉండెను, కనబడెను. చాలినంత ఆహారం ఉండెను. రాజా ఆ చెట్టు ఎవరిని సూచిస్తుంది? నిన్నే సూచిస్తుంది. నీవు వృద్ధి పొంది మహాబలం గలవాడవైతివి. నీ ప్రభావం వృద్ధి నొంది ఆకాశమునంత ఎత్తు ఆయను. నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాప్తి చెందింది. చెట్టును నరుకుము. నరికేశాడు. చెట్టు నరికేస్తే కింద పడిపోయింది. కింద పడిపోతే దాని కింద ఉన్న జంతువులన్నీ తోలివేయబడ్డాయి. దాని కొమ్మల మీద ఉన్న పక్షులన్నీ ఎగురవేయబడ్డాయి. చెప్తున్నాడు ఆ చెట్టు, మీరే మహారాజా, మీ ప్రభావము ఆకాశమంతా ఎత్తయింది, మీ రాజ్యం మీ పరిపాలన భూతలమంతా వ్యాప్తి చెందింది అని చెప్పాడు. చెట్టు నరుకుము, దాని మొద్దును మాత్రం భూమిలో ఉండదు. చెట్టు నరికి 7 కాలం గడిచే వరకు మంచుకు తడవనిచ్చి నీ వింటివి కదా రాజా. ఈ దర్శన భావం ఏంటంటే సర్వోన్నతుడగు దేవుడు దేవుని తీర్మానం. ఇది దేవుని తీర్మానం. ఏంటి దేవుని తీర్మానం? నిన్ను తరుముతారు, పశువు వలె గడ్డి తింటావు. అది సర్వోన్నతుడగు దేవుడు మానవ రాజ్యములపైన అధికారి అయి ఉన్నాడని అవును, నీవు తెలుసుకోవాలి. నువ్వేమనుకుంటున్నావు అంటే నా ఘనత, నా అధికారము, నా మహిమ అనుకుంటున్నావు. నీ బుద్ధిహీనత అది. దేవుడు నీకు అనుగ్రహించాడు అధికారాన్ని. దేవుడిస్తే వచ్చింది అని గుర్తుపెట్టుకో. మానవ రాజ్యముల పైన దేవుడు అధికారి. దేవుడు అధికారి అనేది నీకు తెలియాలి అనే ఉద్దేశంతో ఈ కళ వచ్చింది రాజా నీకు అన్నాడు. దానియేలు చెప్పినట్టుగానే అతడు నెబుకద్నెజరు మనుషుల దగ్గర నుండి తరవబడి అడవిలో 7 కాలాల పాటు గడ్డి తిన్నాడు. ఆ తర్వాత దేవుడు మరలా నెబుకద్నెజర్ని కనికరించితే అప్పుడు జనాల మధ్యలోకి వచ్చాడు. శ్లోకం ఇలాగ రాయబడింది దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో 33వ వచనం. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను.
మానవులలో నుండి అతన్ని తరిమిరి అతడు పశువుల అతడు పశువుల వలె వలె గడ్డి మేసును. ఆకాశం నుంచి అతని దేహం తడపగా అతని దేహము తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు లెక్కల ఈకల వంటివి అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటియు ఆ, ఆయన ఆయను ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై. నా కళ్ళు ఆకాశం కంటే ఎత్తి ఇప్పుడు ఆకాశం తట్టు దేవుని వైపు కన్నులెత్తి చిరంజీవియు చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుని సర్వోన్నతుడకు దేవుడు స్తోత్రం చేసి స్తోత్రం చేసి గణపరిచితిని. ఆయన ఆధిపత్యం చిరకాలం వరకు ఇప్పుడు వచ్చిందయ్యా బుద్ధి. ఆయన ఆధిపత్యం, దేవుని ఆధిపత్యం చిరకాలం ఉండును గాక. నీవు ఆయన రాజ్యము తరతరములకు ఉన్నది. తరతరములు ఉండును. నివాసులందరూ భూ నివాసులందరూ ఆయనకు ఎన్నికకి రానివారు. ఆయన పరలోక సేనాడులను పరలోక శానులను భూ నివాసుల ఏడును. తన చిత్తం చొప్పున జరిగించేవాడు. మీకు అర్థమవుతుందా సందేశం? నువ్వేదో గొప్ప నీ జ్ఞానాన్ని బట్టి నీ యొక్క తెలివిని బట్టి బతుకుతున్నావు అనుకుంటున్నావేమో. నీ తెలివి కాదు, నీ జ్ఞానం కాదు, నీ సామర్థ్యం కాదు. దేవుడు నీకు నూకలు చెల్లనిస్తున్నాడు కాబట్టి బతుకుతున్నావు. దేవుడు కాలాన్ని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు. రేపు బతుకురా అన్నాడు కాబట్టి బతుకుతున్నావు. అంతేగాని మనం తినటం వలన మనకు ఆరోగ్యం రాదు, మన సామర్థ్యాన్ని బట్టి మనము బతకట్లేదు. సొలొమోను మహాచక్రవర్తి, ఈ సత్యాన్ని గ్రహించిన వాడు సొలొమోను. దేవుని సెలవు లేక ఎవడు భూమి మీద ఆహారమును భుజించగలడు అన్నాడు. కాబట్టి దేవుని సెలవు ఉంటేనే మనిషి బతుకుతాడు. మన గర్వం, మన అహంకారము ఇవన్నీ ఏవి పనికిరావు దేవుని ఎదుట. గర్వించిన రాజునే గడ్డి గడిపించాడు దేవుడు. పాట పాడతాం మనం, గర్వ మనిషి గద్దెలు దింపి గనులనైనా మేపవ గడ్డి అని. యెహోవా నా బలం అనే పాటలో పాటలు పాడతాం. గర్వ మనిషి గద్దెను దింపి గనులనైనా మేపవ గడ్డి. బారాషెడ్ పాట ఆయన ఎవరో. కాబట్టి దేవుడు సమస్తం పైన అధికారి అయి ఉన్నాడు అనేది ప్రతి ఒక్క మనిషి నేర్చుకోవాల్సిన పాఠం అది. అందుకని దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరుకి ఆ పాఠాన్ని దేవుడు నేర్పించి ఆ పాఠాన్ని సర్వ మానవాళికి అందరికీ పాఠంగా ఉండాలని రాయించాడు. మన అహంకారం కాదు, మన ఇది కాదు, మన గర్వం కాదు. ఏముంది మనకి ఆ మాటకు వస్తే? దేవుడు మన ప్రాణాలని తీసేయగలిగిన సమర్థుడు. ఈ విషయం తెలిసి వచ్చింది నెబుకద్నెజరుకి. మనుషులు ఆయన దృష్టికి ఎన్నిక రానివాడు. ఆయన పరలోకపు సేన ఎడలను భూనివాసుల ఎడలను తన ఇష్టం చొప్పున జరిగించగలిగిన సమర్థుడు. ఆయన అధికారం కలిగిన వాడు. కాబట్టి మనుషుడు దేని యందు అతిశయించకూడదు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనంలో, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట రాయబడింది. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనంలో యెహోవా ఇలాగ సెలవిచ్చుచూ ఉన్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలన అనగా భూమి మీద, అదిగో భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే మనుషుడు అతిశయించాలి. దేన్ని బట్టి అతిశయించాలి? దేవుడు ఎవరో, ఆయన ఎలాగూ కృప చూపిస్తున్నాడో దాన్ని నువ్వు తెలుసుకున్న దాన్ని బట్టి అతిశయించాలి. కానీ నీకున్న ధనాన్నో, నీకున్న శూరత్వాన్నో, నీకున్న ఐశ్వర్యాన్నో, నీకున్న ఘనతను చూసి అతిశయించకూడదు. అలా అతిశయించిన వాడు ఏమయ్యాడు? గడ్డి తినిపించాడు దేవుడు. అదే విషయము యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో రాయబడింది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం
బబులోను రాజును గూర్చి దేవుడు ముందుగానే తెలియజేసిన సందేశం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 14వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదివితే ఇలాగ రాయబడింది. ఏలయనగా యెహోవా యాకోబునందు ఇశ్రాయేలీయులందు జాలిపడతాడు, ఏర్పరచుకొనును, నివసింపజేయును. 14వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతున్నారు. వారు యాకోబు కుటుంబమును హత్తుకొని ఉందురు. జనములు వారిని తీసుకుని వచ్చి వారి స్వదేశంలో వారిని ప్రవేశపెట్టుదురు. ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశంలో వారిని దాసులుగాను అనిగంటలుగాను స్వాధీనపరచుకుందురు. వారు తమను చెరలో పట్టిన వారిని చెరలో పెట్టి తమను బాధించిన వారిని ఏలుదురు. నీ బాధను, నీ ప్రయాసమును, నీ చేత చేయబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యము. అది ఆ మాట అండర్లైన్ చేసుకో. ఎవరు గూర్చది? బబులోను రాజును గూర్చి. ఎవరా బబులోను రాజు? నెబుకద్నెజర్. బబులోను రాజును గూర్చి అపహాస్య గీతం ఎత్తి ఇలాగ పాడుము. ఏం పాట అది? 13వ వచనం నుండి 12వ వచనం, 14వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క. ఆకాశం నుండి పడడం అంటే ఆకాశం నుంచి పడడం కాదు. నెబుకద్నెజరు అధికారం నుండి అడవిలోకి పోవడం, అది గడ్డి తినడం. నీవెట్లు ఆకాశం నుండి పడితివి? జనములు పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఏల నరకబడితివి. ఆకాశానికి ఎక్కిపోతాను, హెచ్చింతును, సభాపర్వతం మీదకి ఎక్కుదును. అది సమాచారం. మహోనంటూ సమానం చేసుకుంటానని మనసులో అనుకుంటుంది కదా. ఇది 4వ అధ్యాయం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఉన్న సమాచారం ఇది. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు గర్వించాడు. గర్వించినందుకు గద్దె దింపాడు దేవుడు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లా ఆకాశం నుండి పడితివి. ఎవరు ఆ తేజో నక్షత్రం? బబులోను రాజు. 4వ అధ్యాయంలో నెబుకద్నెజర్ యొక్క దర్శనము, తన జీవిత అనుభవం ద్వారా దేవుని గూర్చిన గొప్ప సందేశాన్ని మాట్లాడాడు. దేవుడు మానవ రాజ్యముల పైన అధికారి అయి ఉన్నాడు అని తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత కాలం గడిచిపోయింది. బబులోను రాజు చనిపోయాడు. నెబుకద్నెజర్ కాలం గడిచిపోయింది. ఆ తర్వాత అతని మనవడు వచ్చాడు. అతని మనవడు బెల్షాస్సరు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో బబులోను రాజు అయిన బెల్షాస్సర్ ఎవరితను? నెబుకద్నెజర్ యొక్క మనవడు, మునిమనవడు. అంటే నెబుకద్నెజర్ యొక్క సంతానంలో నుంచి వచ్చినవాడు. ఇతడు రాజ్య పరిపాలనకు వచ్చాడు. రాజ్య పరిపాలనకు వచ్చి ఈ బెల్షాస్సర్ ఏం చేశాడంటే, నెబుకద్నెజరు ఆ రోజున యెరూషలేము దేవాలయాన్ని పట్టుకొని ఆ మందిరంలో ఉన్న ఉపకరణాలని, దేవుని ఉపకరణాలని తన దేవాలయంలో పెట్టించాడు కదా. ఆ ఉపకరణాలన్నిటినీ తెప్పించుకుని ఈ బెల్షాస్సర్ అనేవాడు తన భార్యలతోనూ ఉపపత్నులతోనూ కూర్చుండి దాంట్లో ద్రాక్షరసం పోసి తాగడానికి సిద్ధమయ్యాడు. పాత్రలు ఎవరివి? దేవుని పాత్రల్లో వీడు ద్రాక్షరసం పోసుకొని తాగుతున్నాడు. పరమాత్మ దేవుడు చూశాడు, రే ఆ పాత్రలు నావి, దాంట్లో నువ్వు ద్రాక్షరసం పోసుకొని తాగడం ఏంది? అయిపోయింది, నిన్ను తూకం వేశారు, త్రాసులో పెట్టేశాడు నిన్ను. ఆ రోజున బెల్షాస్సరు తన భార్యలు ఉపపత్నులతో పాటు విందు చేసుకుంటూ ఉంటే ఆ విందులో ఒక హస్తము, చెయ్యి నాకు గీసేకి రాదు, మీరు గీసుకోండి. ఒక హస్తం వచ్చిందంట. హస్తం వచ్చి గోడ మీద మేనే టేకెల్ ఉపార్షిన్ అని ఒక రాత రాయబడింది.
ఈ రాతను చదవడానికి బబులోను రాజ్యంలో ఎవరికే శక్తి లేదు, జ్ఞానం లేదు. ఈ బెల్షస్సర్ యొక్క ముఖమంతా విచారంతో నిండిపోయింది, బాధపడుతున్నాడు, మనోదుఖం. అప్పుడు బెల్షస్సరు భార్యలలో ఒక ఆమె, రాజా ఎందుకు బాధపడతావు, దాని భావం చెప్పగలిగిన సమర్థుడు ఒక ఆయన ఉన్నాడు, అతను దానియేలు. మీ తండ్రి దానియేలుని హెచ్చించాడు. నెబుకద్నెజరు మీ తండ్రి దానియేలుని హెచ్చించాడు కాబట్టి అతన్ని పిలిపించు. బెల్షస్సరు వెంటనే దానియేలుని పిలిపించి దానియేలుకి విషయం చెప్పాడు. చెబితే అప్పుడు దానియేలు వారి తండ్రిని జ్ఞాపకం చేశాడు. ఇదిగో మీ తండ్రి కూడా ఒకప్పుడు ఇలాగే చేశాడు. దేవుడు మీ తండ్రి యొక్క గర్వాన్ని అణిచి గడ్డి తినిపించాడు. ఆ విషయం తెలిసి కూడా మనవడివై ఉండి కూడా నువ్వేం చేసావు, ఇప్పుడు దేవుని ఉపకరణాలలో ద్రాక్షరసం పోసి తాగావు. రాజా, ఏ దేవుడైతే గొప్పవాడో ఆ దేవుడి ఎదుట ఆ దేవుణ్ణి అవమానపరచడానికి నువ్వు ఆలోచన చేశావు. విగ్రహాలు దేవతలు కాదు, రాజు దగ్గర సందేశాన్ని సువార్తను చెప్పిన వాడు దానియేలు. ఈ విగ్రహాలు దేవతలు కాదయ్యా, వెండి బంగారంతో చేయబడిన విగ్రహాలు, ఇవేం దేవతలు, అవి కాదు. ఆకాశం పొందినాడు దేవుడు, ఆయన దేవుడు. నీ ప్రాణము, నీ సకల మార్గాలు ఏ దేవుని చేతిలో ఉన్నాయో ఆ దేవునిని నీవు గణపరచక అవమానపరిచావు. కాబట్టి ఆ దేవుడే నిన్ను, నీ రాజ్యాన్ని త్రాసులో పెట్టి చూశాడు. మేనే టేకెల్ ఉబార్షిన్. నిన్ను దేవుడు త్రాసులో పెట్టి చూడగా నువ్వు తక్కువగా కనిపించావు. నీ రాజ్యమును నీ చేతిలో నుంచి దేవుడు తీసేయబోతున్నాడు, నువ్వు చనిపోబోతావు అని చెప్పేశాడు. ఆ రాత్రే బెల్షస్సరు శత్రువు చేతిలో చనిపోతాడు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 5వ అధ్యాయము బబులోను రాజులైన నెబుకద్నెజరును అతని మనవడైన బెల్షస్సరు యొక్క గర్వాన్ని దేవుడు ఏం చేశాడు అనమాట, అణిచాడు. చదువుతాం, ఎంత బాగుంటుందో. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడు మన మార్గాలు, మన ప్రాణాలు దేవుని చేతిలో ఉన్నాయని మనము గుర్తించాలి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుండి, రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేశాను. ఆ 1000 మందితో కలుసుకుని ద్రాక్షారసం త్రాగుచూ ఉండగా రాజును తన అధిపతులను తన రాణులు తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి తాగునట్లు తన తండ్రి యొక్క నెబుకద్నెజరు యెరూషలేము ఆలయంలో నుండి తెచ్చిన పాత్రలను తెమ్మని ఆజ్ఞాపించాను. తెచ్చి ఉంచగా త్రాగిరి. దేవతలను స్తుతించుచు ద్రాక్షరసం త్రాగుచూ ఉండగా ఆ గడియలోనే అదిగో మానవ హస్తము ఒకటి కనిపించి ఏదో ఒక రాత, వాళ్ళకి అర్థం కాలేదు అది. చూడగా అతని మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచూ ఉండెను. రాజు గాడి విద్య గల వారిని కల్దీలను జ్యోతిష్యులను పిలవనప్పుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లనేను, ఈ వార్త చదివి దీని భావం నాకు తెలియజెప్పు వాడెవడో వాడు ఓదారంగు వస్త్రం కట్టుకొని తన మెడలో సువర్ణమయమైన కంఠభూషణం ధరింపబడిన వాడే రాజ్యంలో 3వ అధిపతిగా ఏలును అని ప్రకటించాడు. కరెక్ట్. రాజు నియమించిన
జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చింది గాని ఆ వ్రాత చదువుతాయనో దాని భావము తెలియజెప్పుతాయనో వారి వల్ల కాకపోయాను. అందుకు రాజు బెల్షస్సరు మిగులు భయక్రాంతుడై తన అధిపతులు విస్మయం పొందినట్లుగా ముఖ వికారం గలవాడాయను. రాజునకు అతని అధిపతులకు జరిగిన సంగతి రాణి తెలుసుకుని అదిగో ఇట్లాడింది. రాజు చిరకాలం జీవించును గాక. ఈ తలంపులు నిన్నేం బాధపరచనీయద్దు, నిబ్బరంగా పెట్టుకో. ఒక మనుషుడు ఉన్నాడు, అతను దానియేలు. దేవతల ఆత్మ గలవాడు. ఈ తండ్రి కాలంలో అతను దైవ జ్ఞానము వంటి జ్ఞానము బుద్ధియు తెలివి గలవాడై ఉంటా. ఈ తండ్రి కనుగొనిన కనుక 13వ వచనం. అప్పుడు వారు దానియేలుని పిలువనిపించింది. రాజు ఇట్లా నన్ను రాజుకు నా తండ్రి యోదయాల నుండి ఇక్కడ తీసుకుని వచ్చాను. చెర సంబంధియకు యూదుల్లో నుండి దానియేలు నీవే కదా. దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానం ఎన్నున్నావని ఏంటిని ఈ వ్రాత చదివి దాని భావం తెలియజెప్పవాలని జ్ఞానంలో గాఢోద్యోగ గలవారిని గుర్తించుకుని గాని వారు ఈ సంగతి యొక్క భావమును తెలుపలేకపోయారు. అవును, అంతర్ భావమును బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడు అన్నింటిని కూర్చి విని ఉన్నాను. 17వ వచనం. అందుకు దానియేలు ఇట్లా నేను నీ దానములు నీ యొద్దనే ఉంచుకొనుము, బహుమానములు మరి ఎవరికైనా ఇవ్వు, నాకొద్దు. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావం రాజునకు తెలియజెప్తాను. రాజా చిత్తగించుము. మహోన్నతుడగు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీకు అప్పగించాడు. ఇచ్చినందున వారిని చంపెను, రక్షించను. అవును, కాబట్టి అతనికి భయపడుచు అతనికి అదనమాట. నీ తండ్రి మనసును గర్వించాడు, నువ్వు కూడా అలాగే చేశావు. ఇప్పుడు దేవుడు అతని ప్రభుత్వం అతని నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టాడు. అవును, అప్పుడు అతని మానవ రాజ్యం నుండి తరమబడి పశువుల వంటి మనసు గలవాడ. 4వ అధ్యాయంలో చెప్పబడిందంటే మరలా తిరిగి చెప్తున్నాడు ఇప్పుడు వాళ్ళ మనవడికి. దేవుడు మానవ రాజ్యంలో ఏలుచు ఎవరిని స్థాపించకుండా వారిని స్థాపించిందని అతను తెలుసుకుని వారు. అతడు అడవి గాడిదల మధ్య నివసించు, పశువులు వాళ్ళు గడ్డి మేయించు, ఆహారం పుచ్చుకొనొచ్చు శరీరం గలవాడే. బెల్షస్సరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతంతయు ఎరిగి ఉండియు. అది సమాచారం. ఇంత తెలిసింది కదా నీకు, మీ పితరుడికి జరిగింది కదా, నువ్వు తెలిసి కూడా ఏం చేస్తున్నావు? ఇప్పుడు మనస్సును అణుచుకొనక ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటేవి. ఎట్లనగా నీ అధిపతులను నీ రాణులను దేవుని ఆలయ సంబంధమైన ఉపకరణంలో ద్రాక్షారసం పోసి త్రాగవల్లని వాటిని తెప్పించుకుని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతగాని ఈ బంగారు ఇత్తడి కర్రతో చేయబడిన ఈ విగ్రహాలని స్థుతించితివి గాని నీ ప్రాణం, ఆ మాట అండర్లైన్ చేసుకో, నీ ప్రాణము నీ సకల మార్గములు ఏ దేవుని యందు ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. కాబట్టి దేవుడు నిన్ను నీ రాజ్యాన్ని త్రాసులో పెట్టి తూచాడు. ఇదిగో త్రాసులో పెట్టి నిన్ను నీ రాజ్యాన్ని నీ క్రియల్ని త్రాసులో పెట్టి చూస్తే దేవుని త్రాసులో నువ్వేమైపోయావంటే తేలిపోయావు. అందుకని దేవుడు నిన్ను నీ రాజ్యాన్ని కొట్టేస్తున్నాడు. ఆ రాత్రికి రాత్రే మాదియ సామ్రాజ్యానికి చెందిన దర్యావేషు కోరెషు పరిపాలన కింద ఉన్న ఒక అధికారి దర్యావేష్. కోరేషు మాదియ రాజు. ఆ కోరేషు కింద దర్యావేషు సైన్యాధిపతి అనుకో. ఆ సైన్యాధిపతి వచ్చి ఈ బెల్షస్సర్ని చంపేశాడు ఆ రాత్రే. అది 5వ అధ్యాయం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే
మన మార్గము, మన ప్రాణము దేవుని చేతిలో ఉన్నాయనేది గుర్తించాల. నా ఘనత కాదు, నా గొప్పతనం కాదు, నా సామర్థ్యం కాదు. దేవుని కృపను బట్టి బతుకుతున్నాడు. దేవుని కృపను బట్టి మనం చెల్లించుతున్నాం. దేవుని కృపను బట్టి జీవితం కొనసాగిస్తున్నాం అనేది మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు గర్విష్ఠుల్ని అంచి గడ్డి తినిపించగలిగిన సమర్థుడు. ఆయన మానవ రాజ్యములు అన్నిటిపైన అధికారి అయి ఉన్నాడు. అందుకనే ప్రభు ఆయన యేసు ఏమన్నాడంటే, భవిష్యత్తును కూర్చుని మీరు చింతించకండి అన్నాడు. రేపేం జరుగుతుందో మీకేం తెలుసు. కాబట్టి రేపటి గురించి నువ్వు అతిశయపడొద్దు. రేపు అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పొద్దు. ప్రస్తుతం ఏం చేస్తావు అది చెప్పు. దేవుని చిత్తం అయితే మనం అది చేద్దాం, ఇది చేద్దామని మాట్లాడుకోవాలే కానీ రేపటి గూర్చి అతిశయపడొద్దు అన్నాడు యాకోబు గారు. యాకోబు గారు రాసిన పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక కొత్త నిబంధన పత్రికలో యాకోబు గారు రాసిన పత్రిక ప్రత్యేకించి 4వ అధ్యాయం 13వ వచనం నుండి 4వ అధ్యాయం 13వ వచనం నుండి, నేడైనను రేపైనను ఒకనొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించము రండి అని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారే గనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకునేవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారన్న. డంబం అది డంబాలు మాట్లాడేవాడు అతిశయిస్తున్నాడు. అతిశయించే ప్రతివాడు దేవుని గురించి మర్చిపోతున్నాడు. అరే, దేవుడు అనుగ్రహిస్తే ఏదైనా చేస్తాను రా బాబు, నా సొంతంగా నేనేం చేయలేదు. దేవుడి చిత్తమైతే అలాగా చేద్దాం. కాబట్టి మనుషులు డంబపు మాటలు మాట్లాడకూడదు, అతిశయ మాటలకు మాట్లాడకూడదు. రేపటి గురించి నీకెందుకు, ఇప్పుడేముందో మాట్లాడి, నీ దగ్గర ఎంత ఉందో అంతే. అది కూడా దేవుని చిత్తమైతే చేస్తానని చెప్పు, దేవుని చిత్తం కాకపోతే నా చేత కాదని చెప్పు. ప్రసంగి గ్రంథం, సొలొమోను చక్రవర్తి తన జీవితంలో తాను నేర్చుకున్న సత్యాన్ని మాట్లాడుతున్నాడు. దేవుని సెలవు లేకుండా ఎవడే కానీ భోజనం చేయలేడు అన్నాడు. కష్ట సుఖాలు అనుభవించేది కూడా దేవుని చిత్తం ప్రకారమే. దేవుడు అనుగ్రహిస్తేనే సుమా. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనంలో, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. అన్నపానములు పుచ్చుకొనుట కంటే తన కర్జాసిద్ధంతో సుఖపడుట కంటే ఇది దేవుని వలన కలుగునదే అన్నాడు. నీ కష్టార్జితమైన నీకు తినే అవకాశం దేవుడు ఇయ్యాల. నేను కష్టపడ్డా తింటాను కాదు, నీ కష్టార్జితం తినడానికి దేవుని సెలవు కావాలా. నీ కష్టార్జితం తినరా అంటే అప్పుడు తింటావు నువ్వు, లేకపోతే నీ కష్టార్జితం వేరొకటి అనుభవిస్తాడు. ఇది దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవడికి సాధ్యం? ఎలయనగా దైవ దృష్టికి మంచిగా ఉన్నవాడికి అనుగ్రహించును చాలు. కాబట్టి దేవుని సెలవు లేకుండా ఎవడే ఏమి అనుభవించలేడు. అందుకని అపోస్తుడైన పౌలు యవ్వనస్తుడైన తిమోతికి ఉత్తరం రాస్తున్నాడు, సువార్తికుడికి. తిమోతి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము నాయన. వాటిని కాదు నువ్వు సంపాదించుకోవాల్సింది, నీతిని, విశ్వాసాన్ని, ప్రేమని, సాత్వికమును, దీర్ఘశాంతాన్ని సంపాదించుకో. స్థానిక సంఘంలో ఎవరైనా ధనవంతులైన వారు ఉన్నారా? అయితే వారికి హెచ్చరిక చేయి. ఏమని? తమ ధనమునందు నమ్మిక ఉంచొద్దని చెప్పు.
సమస్తము దయచేయగల దేవుని యందే నమ్మిక ఉంచమని చెప్పు అని చెప్పేశాడు. కాబట్టి క్రైస్తవులమైన తర్వాత ఒకవేళ దేవుని కృపను బట్టి ధనం వృద్ధొచ్చినా మనకి కలిమి కలిసి వచ్చినా ఏమి ఆ కలిమి మీద మనము ఆధారపడకూడదు. ఏం చేయాలి? దాన్ని ఔదార్య బుద్ధి కలిగి పంచివ్వాలి. అలా పంచిస్తే పరలోకంలో మనకి ధనము కలుగుతుంది. 6వ అధ్యాయం 17వ వచనం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:17. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, గర్వం వచ్చిందా దేవుని శిక్ష వస్తుంది, గుర్తుపెట్టుకో. గర్విష్ఠులు కాక తమ ధనమునందు నమ్మిక ఉంచక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించడానికి సమస్తమును మనకు ధారాళంగా దయచేసేవాడు ఎవరు? దేవుడు. దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞ జారీ చేయి. సువార్తికుడు ఏం చేయాలి? సంఘంలో ఉన్న వారికి, ధనవంతులైన వారికి ఆజ్ఞాపించాలంట. ఈ రోజున విచిత్రం ఏం జరుగుతుందో తెలిసిన, సంఘంలో ఎవరైనా ధనవంతులు ఉన్నాడనుకో, సువార్తికుడు ఎలా ఉంటాడు? ఒంగి దండలు పెడుతుంటాడు. ఎందుకు? వాళ్ళు డబ్బులు ఇస్తారు కానుక. కానుక కోసం వాళ్ళని పొగుడుతుంటాడు. ఇక ఆజ్ఞాపించంటున్నాడు. ఆజ్ఞాపించాలి. మీ దండం మీద మీరు నమ్మిక ఉంచొద్దని చెప్పు. సమస్తమును ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచవలనని రాబో కాలమునకు మంచి పునాది వారి కొరకు వేసుకుని నిమిత్తము, వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారును ఔదార్య బుద్ధి గలవారై ఉండవలనని వారికి ఆజ్ఞాపించు అన్నాడు. కాబట్టి దేవుడు మానవ రాజ్యముల పైన అధికారి అయి ఉన్నాడు. ఆయన చేతిలో మన మార్గాలు, మన ప్రాణాలు ఆయన వశంలో ఉన్నాయని గుర్తించి బతకాలి మనం. ఇప్పుడు బతికున్నానంటే దేవుని కృప. రేపేమవుతారో నాకు తెలియదు. రేపటి గురించి డబ్బాలు మాట్లాడొద్దు, హెచ్చైపోవద్దు. దేవుని చిత్తమైతే చేస్తానని చెప్పు, అంతే. కాబట్టి అలాంటి భక్తి జీవితాన్ని మనం అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. 6వ అధ్యాయం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో దానియేలు దేవునికి ప్రార్థన చేసినందుకు సింహం బోన్లో వేయబడ్డాడు. సింహం బోన్లో వేయబడితే దేవుడు దానియేలుకు తోడై ఉండి సింహము నోరును మూసేశాడు. దేవుడు సింహములకు ప్రభువై ఉన్నాడు అనేది 6వ అధ్యాయం. చెప్పేశారు, నిన్ననే చెప్పాను దాని సంగతి అంతా. దానియేలు భక్తి జీవితం గురించి మాట్లాడినప్పుడు 6వ అధ్యాయం చెప్పాను. కాబట్టి నేను మరలా దాని గురించి మాట్లాడబోవట్లేదు. 6వ అధ్యాయంలో దేవుడు సింహములకు ప్రభువై ఉన్నాడు అన్న సమాచారం తెలియజేశాడు. ఆ దర్యావేషు పరిపాలన కాలంలో సహితము దేవుడు తానే దేవుడై ఉన్నాడని దానియేలు ద్వారా బయలుపరుచుకున్నాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోల ద్వారా దేవుడు తానే దేవుడై ఉన్నాడని ఎలా బయలుపరుచుకున్నాడో, అలాగుననే దర్యావేషు పరిపాలన కాలంలో దానియేలుని సింహపు బోనులో నుండి కాపాడుట ద్వారాను దేవుడు తానే దేవుడై ఉన్నట్టు సమస్త మానవ జాతికి మరొకసారి ప్రకటన చేయబడింది. అది 6వ అధ్యాయం. టైం అయింది, భోజనానికి వెళ్ళిపోదాం. మరలా వచ్చినప్పుడు 7వ అధ్యాయం నుండి సంగతులు ఆలోచన చేస్తాం, ప్రార్థన చేసుకుంటాం. కరుణా సంపన్నుడు వగు మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడి వైపు మా దేవ, అద్వితీయ సర్వాధికారియగు మా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. జగత్తును అందరి సమస్తమును రూపించిన మా తండ్రి, నీకు స్తోత్రం.
మీ సంకల్పం ప్రకారం సమస్త కార్యములను జరిగిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. నాయన సమస్త మానవ రాజ్యములన్నిటిపైన అధికారి అయ్యుండి మీ ఇష్టం చొప్పున జరిగించగలిగిన అధికారం కలిగిన మా తండ్రి మీకు స్తోత్రములు. నాయన ఎవడే నీ చేయి పట్టుకొని ఎందుకు ఇలా చేస్తున్నామని అడగడానికి నాయన అవకాశం లేని తండ్రి మీకు స్తోత్రం. పూర్వకాలము రాజులని సైతము గద్దె దింపి గడ్డి కనిపించి నాయన మీరున్నారని మీరే దేవుడని సమస్త ప్రపంచానికే తెలియజేశారు తండ్రి మీకు స్తోత్రం. బబులోను సామ్రాజ్యంలో మీ యందు విశ్వాసం కలిగిన రాజవంశీయులైన షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలను వారి ద్వారా మిమ్మల్ని బయలుపరుచుకున్నా మీకు కృతజ్ఞతలు స్తోత్రములు మా తండ్రి. నాయన నేడు క్రీస్తు ప్రభు ద్వారా మీరు బయలుపరుచుకుని మీరే దేవుడని మా ప్రభువును మృతులలో నుండి లేపుట చేత రుజువుపరిచారు మీకు స్తోత్రం. సువార్త ద్వారా మమ్మల్ని పిలిచి మీ పిల్లలుగా ఉండడానికి దయవుచ్చి మీ రాజ్యంలో మమ్మల్ని చేర్చిన దాన్ని బట్టి మీకు స్తోత్రం ఉన్నాయన. మీ అందరి భయము భక్తి కలిగి నాయన విశ్వాసంతో బ్రతుకుట్లో సహాయం అనుగ్రహించి ఏ విషయంలో మేము అతిశయపడక మా తండ్రి సమస్తమును మీ కృప చేత మాకు అనుగ్రహింపబడుతున్నవని మేము గుర్తెరిగి నాయన మీ అందరి భయము భక్తితో నడుచుకోవడానికి సహాయం అనుగ్రహించు. మాలో ఎవరే కానీ గర్వించి అహంకారం భూమి నాశనానికి వెళ్ళిపోకుండా మా తండ్రి మీ వాక్యానికి ఎల్లప్పుడూ లోబడుచు మా ప్రభు అయిన యేసుకు అన్ని విషయములలో లోబడి బ్రతకగలుగునట్లు సహాయం అనుగ్రహించు. మీరు మాకు అనుగ్రహించిన మీ గ్రంథ సందేశాన్ని బట్టి మీకు స్తోత్రం సమర్పిస్తూ ఉన్నాం మా తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ నాయన మీ వాక్యమును అర్థం చేసుకుని మీ అందు భయము భక్తి కలిగి నడుచుకుని ఆయనకు సహాయం అనుగ్రహించండి. మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకోండి. ఈ ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీకు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.